మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఊరట లభించింది. సిబిఐ వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది సిబిఐ కోర్టు. ఇక జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కూడా సిబిఐ వాదనలు వినిపించింది. కొద్ది రోజుల క్రితం జగన్ లండన్ వెళ్లిన సమయంలో సొంత ఫోన్ నెంబర్ ఇవ్వలేదంటూ కూడా సిబిఐ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘించారంటూ కూడా సిబిఐ ఆరోపణలు చేసింది. 3 సార్లు ఫోన్ చేసినా కలవలేదంటూ కూడా సిబిఐ తన వాదనలు వినిపించింది. ఇక సిబిఐ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సిబిఐ కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి, డీటెయిల్స్ ఏంటి? నేను గత కొంతకాలం కూడా జగన్ ఏదైతే లండన్ పర్యటనకు వెళ్లారో, అంటే తన పెద్ద కుమార్తెను కలిసేందుకు జగన్ లండన్ వెళ్లారు. అక్కడి నుంచి కూడా దీనికి సంబంధించి అటు టీడీపీ కానీ, టీడీపీ అనుకూల మీడియా కానీ, టీడీపీ దానికి అంటే సోషల్ మీడియా కానీ ఇవన్నీ కూడా కాస్త హడావుడి చేయడం మొదలు పెట్టాయి. ముఖ్యంగా జగన్ తన సొంత ఫోన్ నెంబర్ ఇవ్వలేదు అనే ప్రచారం అయితే గట్టిగా జరిగింది. అంటే జగన్ తాను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఏంటి అనే సమాచారం ఇవ్వలేదు. అంటే దానికి ప్రధాన కారణం తన ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ తన ఫోన్ నెంబర్ ఇస్తే తను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడే అవకాశం ఉంది అని కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి తన ఫోన్ నెంబర్ ఇవ్వలేదంటూ కూడా టీడీపీ కానీ, టీడీపీ అనుకూల మీడియా కానీ హడావుడి పడుతుంది. అయితే దీనికి సంబంధించి అప్పుడు సిబిఐ కూడా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించింది. ఆ జగన్ తన సొంత ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, కావాలనే ఉద్దేశపూర్వకంగా తన వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ కి తాము కాల్ చేస్తే కలవలేదు అనే ప్రచారం కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే అటు సిబిఐ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఈ తాజాగా దీనికి సంబంధించి సిబిఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కొట్టేసిన పరిస్థితి. తన పెద్ద కుమార్తెను కలిసేందుకు జగన్ అంటే చిన్న బాబుని ఎత్తుకోవడం, అలాగే తన పెద్ద కుమార్తెకు వివాహం జరిగిందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఆ చిన్న బాబుని ఎత్తుకున్న ఫోటోలు కూడా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వైరల్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తన పెద్ద కుమార్తెను అలాగే వారి కుటుంబ సభ్యులను చూసేందుకు జగన్ ఈ నెల 11 అంటే అక్టోబర్ 11వ తేదీన అటు లండన్ వెళ్లారు. లండన్ వెళ్లిన సందర్భంగా కూడా దీపావళి కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి. కానీ వీటికి అయితే అక్కడ వెళ్లే సమయంలో ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, సరైన సమాచారం ఇవ్వలేదు, తను ఎక్కడ ఉంటున్నాను, ఎవరిని కలుస్తున్నాను అనే సమాచారాన్ని తమకు ఇవ్వలేదు అనే హడావుడి అయితే సిబిఐ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దాఖలైన పిటిషన్ల కొట్టివేస్తూ కూడా సిబిఐ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ ఆయన తన కొత్త ఫోన్ నెంబర్ ఇవ్వలేదంటూ కూడా సిబిఐ తన వాదనలు నిర్మించిన పరిస్థితుంది. లండన్ పర్యటనలో ఉన్న సమయంలో 3 సార్లు జగన్ ఫోన్ చేసినట్టే పని చేయలేదు, ఉద్దేశపూర్వకంగానే పనిచేస్తున్నాను కూడా సిబిఐ వాదన నిర్మించింది. తాము అనుమతి ఇచ్చిన తర్వాత తను ఎక్కడికి వెళ్తుందని ఏంటనేది నేను ఫోన్ నెంబర్ కావాలనేది సంబంధించిన ప్రత్యక్ష హడావుడి చేస్తున్నారంటూ కూడా సిబిఐ కోర్టు అభిప్రాయపడినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఈ తీర్పు మీద ఇటు పిటిషన్ వేసినటువంటి సిబిఐ తరపు వారు కానీ మిగిలిన వారు కానీ ఏ విధంగా స్పందించారు ఈ తీర్పుకు సంబంధించి? అయితే దీనికి సంబంధించి ఎటువంటి స్పందన అటు ప్రతివాదం నుంచి కానీ, ఇటు జగన్ తరపు న్యాయవాదుల నుంచి కానీ రాలేదు. అంటే సాధారణంగా ఈ వ్యవహారాలు అని కూడా కాస్త సైలెంట్ గానే ఉంటున్నాయి. గత కొన్నాళ్ళుగా కూడా దీనికి సంబంధించి ఎవరో స్పందించున్నారు. అంటే జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2019 జూలై నుంచి కూడా ఆయన కోర్టుకు పెద్దగా హాజరు కావడం లేదు. జూన్ జూలై నుంచి కూడా. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి ఎంత హడావుడి చేసినా సరే జగన్ తరపు న్యాయవాదులు మాత్రం పెద్దగా మీడియా ముందుకైతే రావడం లేదు. ఇక కాకపోతే టీడీపీ అనుకూల మీడియా కానీ ఇవన్నీ కూడా హడావుడి చేస్తూ వస్తున్నాయి. సిబిఐ కోర్టు కానీ, లేదంటే సిబిఐ న్యాయవాదులు కానీ కాస్త ఇటు జగన్ ప్రత్యర్థ రాజకీయ పార్టీలకు అవకాశం ఇస్తున్నాయి అనేది అయితే స్పష్టంగా వినపడుతుంది. అయితే రాబోయే 2-3 రోజుల్లో దీనికి సంబంధించి సిబిఐ కోర్టులో ఏమన్నా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాగే జగన్ బెయిల్ రద్దుకి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ పిటిషన్లు అయితే దాఖలు చేసే అవకాశం ఉండొచ్చు అనే ప్రచారం అయితే జరుగుతుంది. రైట్. అయితే ఇక జగన్ లండన్ కి వెళ్లే ముందర కూడా వచ్చిన తర్వాత సిబిఐ కోర్టులో హాజరు కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అవును. తర్వాత జగన్ వచ్చిన తర్వాత హాజరు అవటం జరిగిందా? 2019 నుంచి కూడా జగన్ సిబిఐ కోర్టుకు అయితే హాజరు కాలేదు. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత అంటే 2024 ఎప్పుడైతే అధికారం కోల్పోయారో అప్పటి నుంచి కూడా ఆయన కోర్టు హాజరు కాలేదు. దాదాపు 6 ఏళ్ళు అయింది ఆయన కోర్టు హాజరు, 6.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా ఆయన కోర్టు హాజరు కావడం లేదు. గతంలో అయితే తన ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి పలు కారణాలతో తను హాజరు కాలేకపోతున్నాను అనే విషయాన్ని అయితే జగన్ చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కూడా ఆయన కోర్టు హాజరు కావడం లేదు. అయితే
ఈ అంశాన్ని కోర్టు కూడా పెద్దగా సీరియస్ గా పరిగణించారు. సిబిఐ కూడా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే వాదనలు వినిపించినా సరే దానికి సంబంధించి బలమైన ఇదైతే కనపడటం లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్ జైల్లో లేరు, లేదంటే అటు ఆయన అంటే శుక్రవారం మాత్రం ఆయన కోర్టు హాజరయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అటు సిబిఐ కోర్టు కానీ లేదంటే సిబిఐ న్యాయవాదులు ఎంత హడావుడి చేసినా సరే ఒక్క రోజులో లేదంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం అయితే దాదాపు ఉండకపోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి అయితే ఎటువంటి సమాచారం కానీ అటు జగన్ కానీ కోర్టు హాజరయ్యే ప్రయత్నం అయితే చేయడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక జగన్ తరఫు న్యాయవాదులు కూడా ఎప్పటికప్పుడు సమర్థవంతంగా వాదనలు వినిపిస్తూ జగన్ కోర్టుకు హాజరు కాలేరు అనే విషయాన్ని అయితే చెప్పడం జరుగుతూ వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక మాజీ సీఎం జగన్కు ఇటు సిబిఐ కోర్టులో ఊరట లభించింది. ఏదైతే పిటిషన్ను సిబిఐ వేసిందో, ఎప్పుడైతే లండన్ వెళ్లారో తన కుమార్తెను కలవటానికి జగన్ అదేవిధంగా తన భార్యతో కలిసి వీళ్ళిద్దరూ కూడా లండన్ వెళ్ళటం జరిగింది 15 రోజుల పాటు. ఇక అదే సమయంలో సిబిఐ ఇటు జగన్కి ఫోన్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు 3 సార్లు కూడా తన ఫోన్ కలవలేదు అంటూ కూడా, అంటే తను సరైన ఆధారాలు కూడా తను ఒక సరైన నెంబర్ని కానీ ఏమీ కూడా తను ప్రొవైడ్ చేయలేదంటూ కూడా సిబిఐ ఈ విధంగా కూడా ఒక పిటిషన్ని వేయటం జరిగింది కోర్టులో. ఇక ఇప్పుడు ఆ పిటిషన్ విచారణ జరిగింది. అయితే దీంట్లో కూడా జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కూడా సిబిఐ వాదనలు వినిపించింది. కొద్ది రోజుల క్రితం జగన్ లండన్ వెళ్లిన సమయంలో సొంత ఫోన్ నెంబర్ ఇవ్వలేదంటూ కూడా సిబిఐ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘించారంటూ కూడా సిబిఐ ఆరోపణలు చేసింది. ఇక 3 సార్లు అదే సమయంలో మేము ఫోన్ చేసినప్పటికీ కూడా కలవలేదంటూ కూడా సిబిఐ తన వాదన వినిపించింది. అయితే ఈ వాదనలన్నీ విన్న తర్వాత కూడా సిబిఐ కోర్టు ఈ పిటిషన్ అయితే కొట్టివేసింది. ఇవన్నీ కూడా పెద్ద సీరియస్ అంశాలుగానైతే సిబిఐ పరిగణించలేదు సిబిఐ కోర్టు. ఇక ఈ మేరకు కూడా సిబిఐ వేసిన పిటిషన్, జగన్ మీద వేసిన పిటిషన్ని కూడా ఇప్పుడు కొట్టివేయటం అయితే జరిగింది.